వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఫ్లాష్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం జూన్ 6 ఉదయం సమయానికి చూస్తున్నాం. పెండింగ్ బిల్లుల పేమెంట్ జరుగుతుంది అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్లో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన ఇటువంటి విషయాలు అయితే వెంటనే తెలియజేయబడతాయి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం జూన్ 6 ఉదయం సమయానికి చూస్తున్నాం. పెండింగ్ బిల్లుల పేమెంట్ జరుగుతుంది. ఏప్రిల్ నెలలో పెట్టిన పిఎఫ్ పార్ట్ పేమెంట్లు జమ అవుతున్నాయి. అదేవిధంగా ఏపీజీఎల్ఐ లోన్స్ మరియు ఫైనల్ సెటిల్మెంట్లు అయితే జమ అయ్యాయి. ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా ఈ నెలాఖరు నాటికి పోలీస్ డిపార్ట్మెంట్కు చెందిన ఉద్యోగుల సరెండర్ లీవ్ బిల్లుల చెల్లింపు కూడా జరుగుతుంది అనేది ఒక తాజా సమాచారంగా చూడవచ్చు. ఇక మరొక సబ్ టైటిల్తో ఉన్నటువంటి న్యూస్ని చూస్తున్నాం. అదేంటంటే ఆ రిటైర్డ్ ఉద్యోగులకు ఈ ప్రయోజనాలు కూడా అదనం. అవేంటో ఇప్పుడు చూద్దాం. జాతీయ పింఛన్ పథకం ఎన్పిఎస్ కింద చందాదారులైన రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ద్వారా అదనపు ప్రయోజనాలు లభించనున్నాయి. 2025 మార్చి 31 నాటికి లేదా అంతకుముందు కనీసం 10 ఏళ్ల సర్వీసులో పదవీ విరమణ చేసిన వారు ఈ పథకానికి అర్హులు. విశ్రాంత ఉద్యోగులు లేదా వారి జీవిత భాగస్వామి జూన్ 30, 2025లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. యూపీఎస్ను ఎంచుకున్న వారు సర్వీసులో చివరిలో పొందిన మూల వేతనం డిఏలలో 10వ వంతు మొత్తాన్ని ప్రతి 6 నెలల సర్వీసుకు ఒకేసారి చెల్లింపుగా పొందుతారు. దీనిపై సాధారణ ప్రజా భవిష్య నిధి వడ్డీ రేటు వర్తిస్తుంది. ఎన్పిఎస్ కింద ఇప్పటికే పొందిన ప్రయోజనాలకు ఇవి అదనంగా ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ అయితే వెల్లడించింది. అదేవిధంగా మిగతా పెండింగ్ బిల్లులు చెల్లింపులు కూడా అంచెలంచెలుగా చెల్లిస్తామన్న విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటీవల తెలియజేసినటువంటి సంగతి కూడా తెలిసిందే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.